నేను కాశెట్ కుమార్ మాట్లాడుతున్నా. కాశెట్ కుమార్ ఇంపాక్ట్ ఛానల్ నుండి. మాది కరీంనగర్ జిల్లా పెద్దపల్లి. నేను ఇప్పుడు హైదరాబాద్ ఉంటున్నాను. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని. నాతో చాలా మంది వచ్చారు. కొన్ని పరిచయం చేస్తాను, కొన్ని పనిముట్లు వ్యవసాయం కానీ దానికి కానీ వచ్చినాము. మేము ఇక్కడ కొంతమంది టైం ఇవ్వాలా, కొంచెం టైం ఫ్రీ ఉందని ఇక్కడ బీచ్కి వచ్చినాం. కోరల్ ఐలాండ్ అయినాడు, కోరల్ ఐలాండ్ అని ఇక్కడికి వచ్చినాం. ఒకటి అది చూపెడుతున్నాము. ఇటు ఒకసారి చూడండి. మన సినిమానే చాలా మంది బతుకుతా ఉన్నారు. మన తెలంగాణ, ఆంధ్ర, ఇండియా నుంచి వచ్చే డబ్బు అంతా వీళ్ళకి ఎక్కువ. మనం 140 కోట్లు ఉన్నాం కాబట్టి ఆ 140 కోట్ల జనాభా కాకుండా ఒక 50 కోట్లు వచ్చినా కూడా ఈ బ్యాంకాక్ కానీ కేరళ కానీ వీళ్ళ జీవనోపాధారం మనతోనే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇండియా అనగానే రెస్పెక్ట్ ఇస్తా ఉన్నారు. మేము ఒక 6 వచ్చినాము. వాళ్ళు ఒక 10 మంది పెద్దపల్లి నుంచి మొత్తం 15 మంది దాకా వచ్చినాము. ఇవన్నీ చూసుకోండి. మాకు ఈ రోజు రెస్ట్ ఉండేప్పటికీ ఇవన్నీ చూస్తానికి వచ్చారు. ఇలా మా వాళ్ళు ఇద్దరు చిత్తర పిడుగులు ఉన్నారు. ఇద్దరు వాళ్ళు ఆగుతలేరు. ఇట్లా చిన్న కోయిలాలు దొరికినట్టు దొరుకుతా ఉన్నారు ఇద్దరు. వాళ్ళు కూడా రియల్ ఎస్టేటే. ఒకసారి అంతా చూడండి, చూపెట్టండి, పడవలు చూపెట్టండి, చూపెట్టండి. ఆ గ్రీన్ మ్యాటర్లు అన్ని మనవి. గ్రీన్ మ్యాటర్ అని మా పెద్దపల్లి కరీంనగర్ ఇవన్నీ గ్రీన్ అన్ని. ఇలా ఒకసారి చూడండి ఇవన్నీ. రాజు బాయ్ మెల్లగా నేను చూస్తా ఉన్నాడు. మెల్లగా లోపలి పోకు. ఇది చూడండి, ఇలా జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్కటి కూడా మనిషి జీవించినంత వరకే ఇవన్నీ ఉంటాయి. చచ్చిన తర్వాత లోపడి పోతారు. మీరు కూడా అందరూ అవకాశం ఉంటే రండి, ఒకసారి దీన్ని తిలకించండి. దీని గుట్ట మీద కట్టిన కడాయిలు ఇలా బాగుంటుంది. ఇలా ఇవన్నీ ఒక్కసారి చూస్తే మీరందరూ చాలా అద్భుతంగా ఉన్నది. ఇవన్నీ చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. ఏం లేదు మన జీవితం. సత్యంత బయట వాళ్ళు తింటారు, మీదికెళ్ళి మట్టి కప్పుతారు, వస్తారు. ఇటువంటి చూసి కొంచెం మన పిల్లలకు వాళ్ళకు చూపెడతా ఉంటే మా ఆయన గిట్లా ఉన్నాడు, ఇవన్నీ చూపెట్టిండు, బోట్ ఎక్కించిండు, ఆ ఫ్లైట్ ఎక్కించిండు, ఇవన్నీ చూపెట్టిండు నాకు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మన పిల్లలు కానీ మన ఫ్యామిలీ కానీ వాళ్ళు ఇటువంటి చూస్తూ ఉంటారు. ఈ సార్ చూపెట్టు, సారాలు టీవీలలో వస్తుంది కదా, అన్నీ చూపెట్టండి. దూరంకి వెళ్ళి చూడండి ఒకసారి. అదే ఏదో 3 రోజులు 4 రోజులు సంతోషం కోసం ఎన్నో అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడున్న చాలా మంది పాపం వాళ్ళందరూ చూస్తా ఉంటే నాకు బాధగా ఉన్నది. వాళ్ళు చేసే అరాచకం కాదు అది. వాళ్ళ జీవనోపాధి కోసం, వాళ్ళ తిండి కోసం పాపం తిండి కోసం ఎంతే ఒక్కొక్కరు ఏం చేస్తారో చూడండి. ఈ ప్రపంచంలో ఎక్కడేం జరిగేది అన్ని మనం చూస్తానికే ఒక్కొక్క రాష్ట్రం నుంచి వెళ్ళి, ఒక్కొక్క దేశం నుంచి వెళ్ళి చాలా మంది ఇక్కడికి వస్తారు, ఇవన్నీ చూస్తారు. మనం అందరూ ఒక్కసారి మీరు కూడా చూడండి. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఏదో ఒకటి కోల్పోయింది. వాళ్ళు కోల్పోయి అవన్నీ నేను చెప్పుకొని వీడియోలల్లో మీరు వచ్చి చూడండి. దానికి మీకు ఒకటి పరిష్కారం దొరుకుతుంది. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో, ఏం చేస్తున్నారో, వాళ్ళు తిండి కోసం ఏం చేస్తున్నారో, వాళ్ళ జీవనాన్ని అమ్ముకుంటుర్రో, వాళ్ళ ఏదో ఒకటి వాళ్ళు పని చేస్తూ ఉన్నారా, ఏం పని చేసి బతుకుతా ఉన్నారో ఇవన్నీ చూసుకోండి మీరు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నంటే ఒక తిండి కోసం మానవుడు ఏం చేస్తూ ఉన్నాడు. మన భారతదేశం డెవలప్మెంట్ దేశము, అగ్రికల్చర్ దేశము, ఇండస్ట్రియల్ దేశము, మిజైల్ దేశం అన్నది. భారతదేశం గౌరవించారే, మీరందరూ భారతదేశాన్ని గౌరవించారే. మన మోడీ గారికి దండం పెట్టారే. మోడీ గారు మన భారతదేశం మోడీ ఉన్నంతసేపే, బీజేపీ ఉన్నంతసేపే మనం ఏదైనా సంతోషంగా ఉంటాం, తిరుగుతాం. లేకపోతే అక్కడ కూర్చుతారు, ఎక్కడ పడితే అక్కడ చంపుతారు. ఏడ దొరుకుతాడు నువ్వు హిందూ అంటే చంపేస్తారు. ఇటువంటి చూసుకొని మీరు నేను ఎందుకు చెప్తున్నంటే ఇటువంటి సంతోషం కోసం మోడీ గారు కాశ్మీర్లా మంచిగా ఇట్లా చేస్తా అనుకుంటే అక్కడ దెబ్బ తెంగుతారు వాళ్ళు. 5 సంవత్సరాలు 3 సంవత్సరాలకు ఒకసారి ఉగ్రవాదులు వచ్చి మన హిందువులను కానీ వాళ్ళను క్రిస్టియన్లు కానీ వాళ్ళ పేర్లు అడిగి చంపుతా ఉన్నారు. అదొక్కటి మనసులో పెట్టుకొని మీరందరూ కూడా భారతదేశం కోసం పనిచేయండి. ఏది పార్టీ లంగ పని, ఏది దొంగ పని చేసిన పార్టీకి ఓటేయకుర్రి నేను కోరుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతాకు జై, గో మాతాకు జై. నేను మీ కాశెట్ కుమార్, తెలంగాణ, ఇండియా.